ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కు విచారణ వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. కవిత తరపున పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రాకపోవడంతో హైకోర్టును కవిత ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 24కు విచారణను వాయిదా వేసింది. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, విచారణకు సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? ప్రధానంగా ఒకటే, తనకు బెయిల్ మంజూరు చేయాలని కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో దాని మీద ఈ నెల 24వ తేదీన విచారిస్తామంటూ కూడా ఢిల్లీ హైకోర్టు చెప్పడం జరిగింది. అయితే 24వ తేదీన సిబిఐతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీళ్ళిద్దరి వాదనలు కూడా విననున్న నేపథ్యంలోనే వాయిదా వేసినట్టుగా అయితే సమాచారము. అయితే సిబిఐ అధికారులు ఏం చెప్పబోతున్నారు, ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి సంబంధించి వాళ్ళ వర్షం ఏంటి అనేది కూడా ఇప్పుడు కీలకంగా మారబోతుంది. డెఫినెట్ గా ఢిల్లీ హైకోర్టులో తనకు బెయిల్ మంజూరు అవుతుంది అని ఎమ్మెల్సీ కవిత భావిస్తున్న నేపథ్యంలోనే ఇప్పటి వరకు కూడా తనను అరెస్ట్ చేసినటువంటి ప్రక్రియ, అదే విధంగా ఇన్ని రోజుల పాటు జైల్లో ఉంచిన నేపథ్యంలోనే అంటే తన నుంచి కావాల్సినటువంటి సమాచారం ఏదైతుందో ఆ సమాచారాన్ని మొత్తాన్ని కూడా తాను చెప్పేశాను, సిబిఐ అధికారులకు చెప్పేశాను, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకు కూడా సమాధానాలు ఇచ్చాను కాబట్టి ఇక తన నుంచి ఏమీ కూడా రాబట్టేయాల్సినటువంటి అవసరం లేదు, చెప్పాల్సింది కూడా ఏమీ లేదు. సో ఇక బెయిల్ మంజూరు చేస్తే తన కుటుంబ సంబంధించి తన కుమారుడు ఏదైతే ఉన్నారో తన పిల్లలకు సంబంధించినటువంటి వ్యవహారంలో నేను కుటుంబం చూసుకోవాలి, సో అందుకోసం తనకు కూడా బెయిల్ మంజూరు చేయాలంటే కూడా ఆమె కోరినట్టుగా సమాచారం. సో ఈ నేపథ్యంలోనే 24వ తేదీకి వాయిదా వేశారు కాబట్టి 24న సిబిఐ అదేవిధంగా ఈడీ విచారణ అనంతరం వాళ్ళ వాదనలు కంప్లీట్ అయిపోయిన తర్వాత తీర్పును వెల్లడించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మధు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. ఈ నెల 24కు ఢిల్లీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ కోర్టులో బెయిల్ రాని నేపథ్యంలో, బెయిల్ పిటిషన్ తిరస్కరించబడిన నేపథ్యంలో బెయిల్ పిటిషన్ను హైకోర్టులో వేసిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో 24వ తారీఖు ఈ విచారణను వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్లానింగ్ ఎడిటర్ సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. సురేష్ గారు, వాద ప్రతివాదనలకు సంబంధించి వివరాలు ఏమైనా తెలుస్తున్నాయా? కవిత బెయిల్ పిటిషన్లో అసలు కారణం ఏం చూపించారు, మరి సిబిఐ కానీ ఈడీ కానీ ఏం చెప్తున్నారు, డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? నందు, అంటే మీకు తెలిసి ఇవాళ జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ గారి బెంచ్ ముందుకు కవిత గారు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. మీకు తెలుసు మొన్న 8వ తేదీన అంటే రౌస్ అవెన్యూ కోర్టు ఈడీ సిబిఐ వేరువేరుగా 2 కేసులకు సంబంధించి కూడా కవిత గారు వేసిన బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. సో ఇప్పుడు కవిత గారు ఈడీకి సంబంధించిన కేసు మీద బెయిల్ కి సంబంధించి అంటే దాన్ని సవాల్ చేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఆదేశాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని మీద ఈడీ రెస్పాన్స్ అంటే
ఈడీని మీరు కౌంటర్ దాఖలు చేయండి, మరి ఇట్లా బెయిల్ అడుగుతున్నారు, దానికి సంబంధించి మీరు ఆ కౌంటర్ దాఖలు చేయండి అంటూ ఆ ఈడీకి నోటీస్ జారీ చేసి మే 24వ తేదీకి కేసు వాయిదా వేశారు. అయితే ఇంకా సిబిఐకి సంబంధించి మాత్రం ఇంకా కౌంటర్ మళ్ళీ అంటే హైకోర్టులో ఇంకా పిటిషన్ దాఖలు చేయలేదు. మళ్ళీ దానికి విడిగా కవిత గారు సిబిఐ కూడా సంబంధించి కూడా ఇంకొక పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది 24 వరకు ఉంది కాబట్టి ఈలోపు మధ్యలోనే సిబిఐకి సంబంధించి కూడా కవిత గారు మరో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే మీకు తెలుసు మొన్న అంటే ముందు రోజు 8వ తేదీన కవిత గారికి బెయిల్ తిరస్కరించారు. అదే విధంగా మరుసటి రోజు అంటే 9వ తేదీన కవిత గారికి జ్యుడిషియల్ కస్టడీ అనేది 14వ తేదీ వరకు, ఈ నెల 14వ తేదీ వరకు విధించారు. అంటే మళ్ళీ 14వ తేదీ తర్వాత మళ్ళీ మొన్న కోర్టులో రైట్. సురేష్ గారు ప్లీజ్ కంటిన్యూ. నందు అది ఆ రకంగా మనకి సిబిఐ వాళ్ళు తిరస్కరించి 14వ తేదీ జ్యుడిషియల్ డిమాండ్ ఎప్పుడైతే ముగిస్తుందో సో మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే బెయిల్ కి దాఖలు చేశారు. అయితే నందు ఇక్కడ ఒక విషయం ఏంటంటే మొన్న కవిత గారు ప్రవేశపెట్టిన సందర్భంగా అంటే రౌజవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన సందర్భంగా ఒక కీలకమైన వ్యాఖ్యలు చేశారు. మీకు తెలుసు కర్ణాటకలో పెద్ద దుమారం అంటే ప్రజ్వల రేవణ్ణ గారు ఎంపీ గారు ఆయనకి లైంగిక వేధింపులకు సంబంధించిన కేసులో ఆయన ఇక్కడ నుంచి జర్మనీకి పారిపోయారు. ఒక రకంగా ఆ రోజు కవిత గారు అదే అన్నారు. సో ప్రజ్వల రేవణ్ణ అంటే అక్కడ జేడీఎస్ ప్లస్ బీజేపీ రెండు కలిసి ఐక్యంగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే నేపథ్యంలో సో ఆయన్ని మటుకి దేశాన్ని దాటించారు. నేను మటుకి ఏ తప్పు చేయలేదు, ఇందులో నా ప్రమేయం లేదు, కానీ నాలాంటి వాళ్ళని మాత్రం జైల్లో పెట్టి జైల్లోనే ఉంచుతున్నారు అని చెప్తూ కవిత గారు చాలా కీలకమైన ఆ రోజు కామెంట్ చేశారు. ఆవిడ కామెంట్స్ ఎలా ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు బెయిల్ రాలేదు కాబట్టి మార్చి 15వ తారీఖు అరెస్ట్, అప్పటి నుంచి కూడా ఇప్పుడు జైల్లోనే ఉన్నారు. మళ్ళీ బెయిల్ వచ్చే వరకు కూడా జైల్లోనే ఉండే అవకాశం ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ సురేష్ గారు.